మిత్రులరా, ఎవరు ఊహించని విధంగా ఈ రోజు రాత్రి అర్ధరాత్రిన పోలీసు వారు ముఖానికి మాస్కులు కట్టుకొని, అంటే గుడ్డలు కట్టుకొని, వాళ్ళు ఎవరో గుర్తుపట్టకుండా పోలీస్ డ్రెస్ లో ఎవరో వచ్చారు మాకు తెలియదు అని చెప్పుకోవడానికి వీలుగా వందలాది మంది పోలీసులు జేసీబీలు తీసుకొచ్చి ఉండి నియోజకవర్గంలో ఆకవీడు మండలంలో పెదపేట మాలపల్లిలో ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని కూల్చివేయడం జరిగింది. అదే రఘురామకృష్ణరాజు గారు హైకోర్టుకు అప్పీల్ అయ్యి హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మేము అన్ని రకాల అనుమతులు పర్మిషన్లు తీసుకున్న తర్వాతే మొదలు పెడతాం, కోర్టు వారికి తెలిసి కోర్టు వారి ఆర్డర్ తోటి మొదలు పెడతామని చెప్పిన రఘురామకృష్ణరాజు ఆకవీడు నగర పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించారు. తీర్మానం అయిపోయిన అనుమతులు అంటే అక్కడ నగరపాలక పంచాయతీ తీర్మానం ఇస్తే కాదు, కావాల్సింది అధికారుల యొక్క అనుమతులు. నగర పంచాయతీ కమిషనర్ అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ తీర్మానంతో పాటు సెక్రటరీ అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు 8 డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి. అక్కడ అందులో ప్రభుత్వ స్థలం కాబట్టి రెవెన్యూ వాళ్ళ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టే ప్రార్థనా మందిరం కాబట్టి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఉండాలి. ఇవన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేయలేక అక్కడ ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితోటి ఆశీస్సులతోటి ఆయన కూలగొట్టడం జరిగింది. ఇప్పటి వరకు క్రైస్తవుల మీద క్రైస్తవ ఆస్తులు ధ్వంసం చేస్తాం, చర్చిలు అనుమతి లేకుండా ఉన్నాయి, కూలగొడతాం అనుకుంటూ మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకొని మాలపల్లిలో ఉండేటటువంటి దేవాలయాలు ఏమైంది, అది చర్చ్ అయినా కూలగొడతాం, గొంతెనమైనా కూలగొడతాం, మాకు నచ్చిన గుడి కడతాం, మాకు నచ్చిన గుడి కడితే దానికి మీరు దండం పెట్టాల్సి వచ్చినట్టు అనేటటువంటి నియంతృత్వ ధోరణిలో ఈ ప్రభుత్వం పోతున్నది. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి విజయవాడ గుడి మెట్లు కడిగినటువంటి కనకదుర్గం మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మరి ఎక్కడో మెట్లు కడగాలి కదా. గొంతేనమ్మ గుడి కూల్చేశారు కదా, అంటే గొంతేనమ్మ మానవుల కులదేవత కాబట్టి మీరు పట్టించుకోరా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా కేబినెట్ మీటింగ్ లో పెట్టి తిరుపతిలో లడ్లు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు కదా. వెంకటేశ్వర స్వామి హిందూ దేవుడు అయినప్పుడు గొంతేనమ్మ కూడా హిందూ దేవతే కదా, మరి ఆ గురించి ఎందుకు మాట్లాడరు? అంటే మీరు దేవుళ్ళ దగ్గర కూడా మాలోళ్ళ దేవుళ్ళు వేరుగా, మాది కూడా దేవుడు వేరుగా, హిందూ దేవుళ్ళని మీ దోపిడీ కులాల దేవుళ్ళు వేరుగా చూస్తున్నారా? అంటే వెంకటేశ్వర స్వామి మాకు దేవుడు కాదా? మమ్మల్ని వేరు వేసేశారా? అంటే రాజ్యాంగం చెప్పినటువంటి కుల నిర్మూలన, కుల వ్యవస్థ లేకుండా చేయటం, అంటరానితనం లేకుండా చేయటం, చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటి దానికి చుట్లు పొడుస్తూ దేవుడు ముందు అందరు సమానం కాదు, ఎంత మీరు హిందువులు గింజుకున్నా మానవుడు మానవుళ్లే, మాదిగోళ్లే అని చెప్పే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరాడు, మీరు ఏం చేస్తారో చేతనైతే చేసుకోండి అని. ఇప్పుడు ఈ విషయంపై వెంటనే ఏం జరుగుతుందంటే, గొంతెనమ్మ గుడి కూల్చేశారు, రండి భారీ స్థాయి ఉద్యమం చేయాలి, మనం కూల్చేసింది హిందూ దేవాలయం కదా, మన క్రైస్తవులు కాదు కాబట్టి క్రైస్తవులు రారు. హిందువులు మాదిగలో ఉండే హిందువులు ఉన్నారనుకో, హిందువులు మానవుల గుడి కాబట్టి మాదిగలు రారు. మా హిందువులు ఎక్కడో తక్కువ మంది ఉన్నారు రామకృష్ణరావు గారు చెప్తున్నాడు కాబట్టి తక్కువ మంది కాబట్టి వాళ్ళు ఇటు కలిసి రారు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. చూసారా వర్గీకరణ ఎన్ని రకాలుగా వర్గీకరించారో చూశారు కదా. ఇప్పుడు మాల హిందువులు, మాల క్రైస్తవులు, వీళ్ళు గుడి పడగొడితే క్రైస్తవులు రారు, మాదిగ హిందువులు, మాది క్రైస్తవులు, పడగొట్టింది మానవులు కాబట్టి వాళ్ళు అసలు రారు. సో మాలా మాదిగలకు విడగొట్టి, క్రైస్తవులు హిందువులకు విడగొట్టి, ఇంకా పోతే వెంకటేశ్వర భక్తులు, గొంతెనమ్మ భక్తులు కూడా విడగొడతారు, చివరిలో రామభక్తులు కూడా విడగొడతారు. మన పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, రామభక్తుల మీద దాడి జరిగింది, కూటమి కార్యకర్తల మీద దాడి జరిగింది, జన సైనికుల మీద దాడి జరిగింది అన్నాడు, కానీ మాలపల్లి మీద దాడి జరిగింది అని ఒక్క నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఏ ఒక్కడు మాట్లాడలేదు. మన మేధావులు కూడా, మాల మేధావులు కూడా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఎస్సీ క్రైస్తవులకి ఎస్సీ హోదా పొందడమే. ఎస్సీగా పుట్టాం, ఎస్సీగా అడ్వాంతరం అనుభవిస్తున్నాం, ఎస్సీగా ఊరికి దూరంగా ఉన్నాం, ఇంకా ఎస్సీ హోదా మనకి ఇచ్చేది ఏంటో ఈ మేధావులు ఏం మాట్లాడుతారో నాకు అర్థం కావాలి.
నువ్వు ఎస్సీ వాడివే. నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ చచ్చినా ఎస్సీ వాడివే. నీ శ్మశానం వేరు, నీ పల్లె వేరు, నీ ఊరు వేరు, నీ బతుకు వేరు, నీ గౌరవం వేరు. మరి నువ్వు నీకు ఎస్సీ హోదా ఏంటి? మళ్ళీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలి అంటున్నారు. ఎందుకంటే మనల్ని ఈ రొచ్చులో ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ లో ఉన్నటువంటి మాలలు రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం మాకు కావాలి, చట్టసభల్లో మేము సంతకం పెట్టే స్థాయిలో ఉంటే ఈ సమస్యలన్నీ తృణప్రాయంగా ఒక్క క్షణంలో మేము తీర్చుకోగలం, కాబట్టి వీధి పోరాటాలు చేయము. మీరు ఎన్ని చేసినా, ఎన్ని వేషాలు వేసినా మాలలు వీధి పోరాటానికి అయితే రారికనా. ఒక్క రాజకీయ పోరాటం మాత్రమే శరణ్యం. రాజకీయ పోరాటం ద్వారా 2029లో మాలల అధికారంలో భాగస్వాములు అవుతున్నారని ఎప్పుడైతే మనం గళం విప్పి మాలల్ని ఏకం చేయడం మొదలు పెట్టామో, ఎంఆర్ఎస్ఎస్ దానిపై కన్ను కుట్టినటువంటి ఈ దోపిడీ కులాల పార్టీలు ఒక సెకండ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కుల నిర్మూలన కోసం పోరాటం చేద్దాం రండి, ఎస్సీ హోదా కోసం పోరాటం చేద్దాం రండి, గుళ్ళ పూజారుల కోసం పోరాటం చేద్దాం రండి, మనకు రాజకీయం ఎందుకు, మనకు అధికారం ఎందుకు, అధికారంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా ఇంకొకటి కానీ వాళ్ళని కూర్చోబెడదాం, జగన్మోహన్ రెడ్డి చెల్లెలను కూర్చోబెడదాం, లేదా కేసీఆర్ని కూర్చోబెడదాం, వాళ్ళ కూతురుని కూర్చోబెడదాం, మనం వాళ్ళ దగ్గర బానిసత్వం చేద్దాం, వాళ్ళ దగ్గర మనం అడుక్కుందాం అని చెప్పడానికి ఒక సెకండ్ అని తీసుకొచ్చి మనం ముందు కూర్చోబెడితే ఆ సెకండ్తో కలిసి యుద్ధం చేయడానికి ముందుకు పోతున్నటువంటి మేధావులారా మీ పైన పెట్టు. ఎంఆర్ఎస్ఎస్ సూటి ప్రశ్న. ఈ రోజు ఆకవిడిలో జరిగిన దానికి ఒక్క రఘురామకృష్ణరాజు నిందించడానికి వీలు లేదు. అసలు ఒకవేళ రఘురామకృష్ణరాజు తెలియకుండా కూడా జరగకుండొచ్చు. ఎందుకంటే రామాలయం కట్టి హిందువుల యొక్క అభిమానాన్ని, హిందువుల యొక్క ఓట్లని, హిందువుల యొక్క ఔన్నత్యాన్ని మొత్తాన్ని రఘురామకృష్ణరాజు ఖాతాలో వేసుకుంటున్నాడు. రేపు ఆ రఘురామకృష్ణరాజు స్టేట్ లెవెల్ నాయకుడు అయిపోతాడేమో, మనమే పడగొట్టిచ్చేస్తే రఘురామకృష్ణరాజు తెలియకుండా అది కూటమి ఖాతాలో పడుతుంది. రఘురామకృష్ణరాజు దొక్కేయచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా పోలీసులను పంపించి మూతి గుడ్డ కట్టుకొని పడ్డపై మీరు కనిపించకుండా అని చెప్పేసి కూల్చివేసిన ఆశ్చర్యం లేదు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. చంద్రబాబు నాయుడు మాలల్ని చీల్చి చెండాడి ఏలికలు పీలికలుగా పాడేసి దేనికి కాకుండా చేసి మాలలు అత్యధిక ఓట్లను మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, మా అధికార పీఠాన్ని కదిలించలేరు, మేమే అధికారంలో ఉంటాం, మీకు చాతైంది చేసుకోండి అని మాల సమాజానికి మన కులదైవమైన గొంతేరమ్మ గుడిని కూల్చి ఒక సవాల్ విసిరాడు. ఏం గొంతేరమ్మ మాలవాడు పూజించుకోకూడదా? అక్కడ గుడి ఉండకూడదా? 2 ఎకరాల స్థలం ఉంది అక్కడ, అది 1 కోటి రూపాయలు 2 కోట్లు చేస్తుంది. లేదు ఆ కోటి పంచాయతీ ఇంకా బాగా పెద్ద అయిపోయింది అనుకోండి, ఇంకో 10 కోట్లు చేస్తుంది. సో ఆ స్థలం మాలపల్లికి ఎందుకు ఉండాలి? వాళ్ళంతా క్రైస్తవులుగా మారిపోయిన ఒక బూచిని చూపిస్తాడు, మళ్ళీ అక్కడ నేను రామాలయం కడతాను అంటాడు. అక్కడ అందరూ క్రైస్తవులుగా మారిపోతే అక్కడ చర్చ్ కట్టుకో, అప్పుడు ఇప్పుడు తీసే చర్చ్ కట్టుకుంటారు, మీరు అందరూ క్రైస్తవులు అయిపోయారు, మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ప్రార్థించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, చర్చ్ కట్టించు రామకృష్ణరాజు. అక్కడ నేను గుడి కట్టిస్తాను, గుడిలో అక్కడ ఉండేది మాలపల్లి, అక్కడ అంత క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. నువ్వు దానికి పోటీగా గుడి, అక్కడ ఉదయాన్నే మళ్ళీ ప్రార్థనలు గుడిలో పాటలు పెడతావు, లేదా పూజలు చేస్తావు. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలి, అందరూ నీ శబ్దాలు మాకు కనపడతాయి, మా శబ్దాలు మీకు కనపడతాయి అని చెప్పేసి కొట్టుకు సావాలి. అంతేగా మీ ఉద్దేశం? ఎవరు ఏ మతం తీసుకుంటే ఆ మతం తీసుకునే హక్కు ప్రసాదించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇంత ధైర్యంగా తొంగలోకి తొక్కుతా ఉంటే మనం ఇంకా వీధి పోరాటం చేద్దామా? మాల మాదిగలకి ఎస్సీ హోదా ఇవ్వండి, మాలా మాదిగలకి హక్కులు ఇవ్వండి, లేదా మాలా మాదిగలకి లేని రిజర్వేషన్ల వర్గీకరణ చేయండి. రిజర్వేషన్లు మొత్తం తీసేస్తున్నారని తెలుసు, అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడో ఒక కంపెనీ వస్తుంది, 99 పైసలు 100 ఎకరాలు ఇచ్చారు. లోకేష్ బాబు ఏమంటున్నాడు, మొత్తం మేము 1000 ఎకరాలు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరాన్ని 99% దారాదత్తం చేస్తాం, మాట్లాడటానికి మీరెవరు అంటున్నాడు. అంటే మన హక్కు లేదా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లం కాదా? మాలోళ్ళు మాదిగోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి ఓట్లు వేయకుండా గెలిచారా వీళ్ళు? మన ఓటుతో పని లేదా? అంటే ఇక్కడ మనం ప్రశ్నించే ధైర్యం లేదా? మనం ప్రశ్నించే హక్కు లేదా? మన భావాలను వ్యక్తం చేసే హక్కు లేదా? ఏం లేదు. టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతిపక్ష పార్టీ కూడా కనీసం పల్లెత్తి కూడా మాట్లాడటం లేదు. ఆకబీడులో జరుగుతుంది నేరం అని. ఒకటి గమనించండి, వాళ్ళందరూ ఒకటే చెప్పడానికి ఇదే ఉదాహరణ. కేవలం 6 ఉన్నటువంటి కూటమి కౌన్సిలర్లు, 13 మంది ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆకబీడులో మాలపల్లిలో మీరెవర్రా మాట్లాడడానికి, మేము రామాలయం కట్టి తీరుతాం, మీకు నచ్చిన గుడి మీరు కట్టుకోవడానికి వీలు లేదు, గొంతెమ్మను పడగొడతాం, గొంతెనమ్మ గుడిని రామాలయం కడతామని అందరూ కలిసి తీర్మానం చేసిన విషయాన్ని
ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళందరూ ఒకటే. సో ఇప్పుడు మనం అందరం ఒకటవ్వాల్సిన అవసరం ఏర్పడింది. 42 లక్షలు ఉన్నటువంటి మాలలందరూ ఏకం గనక అయితే ఖచ్చితంగా 29లో అధికారంలో భాగస్వాములం అవుతాం. అధికారంలో భాగస్వాములమైన మరుక్షణం తీసేయండి. ఎస్సీలకి బీసీ సర్టిఫికేట్ ఇస్తాడా, బీసీసీ ఇస్తాడా, ఎంతమందికి ఇస్తాడు ఇవ్వమని చెప్పండి. ఛాలెంజ్. 29లో అధికారంలో పెట్టిన మరుక్షణం తొలి సంతకం. ఎస్సీ క్రైస్తవులకి మత స్వేచ్ఛ ఉంది, వాళ్ళు మారచ్చు. ఆర్టికల్ 1950ని ఆర్టికల్ 14, 15, 16కి మరియు 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుంది కాబట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేస్తున్నాను, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని మొదటి సంతకంతో 29లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హక్కును కల్పిస్తాం. ఎన్ని సర్టిఫికేట్లు తీసేస్తారో చంద్రబాబు దమ్ముంటే తీసేయమనండి. రఘురామ కృష్ణరాజు కూడా ఎన్ని చర్చలు కూలగొట్టమనండి. అన్ని చర్చలు తిరిగి ప్రభుత్వ ధనంతో కట్టిద్దాం. ఎన్ని సర్టిఫికేట్లు ఎస్సీ సర్టిఫికేట్లు బీసీసీ చేస్తాడో ఛాలెంజ్ దమ్ముంటే చేయమనండి. అన్ని బీసీ సర్టిఫికేట్లు మళ్ళీ తిరిగి అన్ని ఎస్సీలుగా మారుస్తాం. ఈ లోపు జరిగిన ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ లో వాళ్ళు ఏమైనా కోల్పోయి ఉంటే ప్రతి ఒక్కటి కల్పిస్తాం. అధికారానికి ఉన్న పవర్ ఇది. మా హక్కులు ఏంటి, మా కులాలు తీసేయండి అని అడుక్కుదంటం మానేసి అధికారంలో పడుగు పెడదాం రండి అని పిలుస్తుంది ఎంఆర్ఎస్ఎస్. మానవ యొక్క ప్రతి ఒక్క లక్ష్యం, ప్రతి ఒక్క మానవ ఉద్దేశం అదే. ఈ రోజు ఆకువీడులో గొంతెనం గుడికి పెట్టేశాడు, రేపు అదే ఆకువీడులో చర్చలు కూల్చేస్తాడు, తర్వాత నువ్వు ప్రాంతాలు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తాడు. మానవ మాదిరి ఇల్లు కూడా కూల్చేస్తాడు. ఇది ఒక రఘురామ కృష్ణరాజు గారి యాక్షన్ కాదు, ఇది ఒక రఘురామ కృష్ణరాజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు. ఇది ప్రతి ఒక్క కూటమి నాయకుడు మనసులో ఉన్నటువంటి కుళ్ళు. 29 మంది ఎస్సీల్లో 15 మంది మాలవాళ్ళు, 14 మంది మాదిగలు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడటానికి కూడా సాహసించలేకపోతున్నారు. కనీసం నా కులానికి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి కూడా మాట్లాడినటువంటి ఈ ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి ఒక్కసారి. అటువంటి వాళ్ళని తిరిగి పంపిద్దామా? వైసీపీ, టీడీపీ, బీసీపీ, జనసేన జెండాలతోటి అటువంటి వాళ్ళు పంపిస్తే ఏ రోజైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు కానీ మన కోసం వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఈసారి కనీసం రిజర్వ్ స్థానాల్లో మన అభ్యర్థుల్ని గెలిపించే పార్టీని అధికారంలో తీసుకొస్తాం. ఆయన ఛాలెంజ్ చూసిన ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అధికారంలో భాగస్వామ్యం అవుదాం. రాజ్యాధికారం కోసం పోరాడదాం రండి. వర్గీకరణ అయిపోయింది, కలిసి పోరాడదాం రండి అని చెప్పి మాట్లాడేటువంటి కుహానావాదుల మాటలు మీరు వినొద్దు. ఏ ఒక్క మాల కూడా కుహానా రాజకీయ నాయకుల మాటలు వినొద్దు. మనం ఇండివిజువల్ గా మానవ రాజకీయం చేద్దాం. వచ్చే ప్రతి ఒక్క కులాన్ని కలుపుకుందాం. మాకు భాగస్వామ్యం కావాలి, మీరు హైయెస్ట్ ఓటింగ్, మేము కూడా మీతో కలిసి వస్తాం రండి. మాకు కూడా ఎక్కువ షిఫ్ట్ వచ్చారని చెప్పి మాదిగలు వచ్చారా, కలుపుకుందాం. యానాదులు వచ్చారా, కలుపుకుందాం. ముస్లింస్ వచ్చారా, కలుపుకుందాం. బీసీ సోదరులు వచ్చారా, కలుపుకుందాం. అప్పుడు 10 కులాలు కనుక వచ్చినాయి అనుకో, ఏ ఒక్కరికి మనం ఇవ్వాల్సిన పనిలే. మనం కమ్మారెడ్డి కాపులు పిలిచి మీ జనాభా శాతం ఎంత, ఇదిగో ఈ సీట్లు మీకు మనం ఇచ్చేయచ్చు. ఆ స్థాయికి వచ్చే సంతోషం. లేదంటే ఒక్క మాలలే మన వాట మనం లాక్కుందాం. హైయెస్ట్ ఓటింగ్ కమిటీ మాలలు మనం ఏం మాట్లాడితే అదే చెల్లుద్ది, ఏం చేస్తే ఎన్నికలప్పుడు అదే చెల్లుద్ది. బల్ల గుద్ది చెప్తున్నా 2029లో ఎవరవునన్నా కాదని ఎన్ని కుతంత్రాలు పనినా ఈ కూటమి ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు రూపంలో గాని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎన్ని పోటాలు చేసి ఎంతమంది శిఖండలు పంపించినా, మాలలో చీలికలు తెచ్చి మాల వేదాలందరూ మీ పక్కన తీసుకున్న ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క మాల పల్లిని టచ్ చేస్తాం. మాల గడపకు వస్తాం, చైతన్యపరుస్తాం. రాజకీయం అంటే ఏంటో చెప్తాం, అధికారం అంటే ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా 2029లో అధికారంలో భాగస్వాములు అవుతాం. ఖబర్దార్ రఘురామ కృష్ణరాజు, నువ్వు చేసావో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరు చేశారో మాకైతే తెలియదు కానీ ఆకవీడు మాలపల్లిలో మా కులదైవమైన గొంతేనమ్మన గుడి కూల్చివేసిన ఏ ఒక్కడిని కూడా చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడో అతడు న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది, చట్టం మా వైపు నిలబడుతుంది. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోరాటం చేయడం మొదలు పెడతాం. వీధి పోరాటాలు ఆపేస్తాం, రాజ్యాంగ పోరాటం మొదలు పెడతాం. రాజకీయంగా ముందుకెళ్దాం. మాలలారా కలిసి రండి. జై భీమ్.